2 వారాల్లో 1000 కోట్ల దాకా ఉంది. తర్వాత ఇప్పుడు 'బాహుబలిని' కూడా బీట్ చేస్తానంటారు. అసలు నిర్మాతకి నా భూతో నా భవిష్యత్తు. ఆ నిర్మాత, హీరో అంతా కూడా డైరెక్టర్లు వీళ్ళంతా కలిపి వేసుకొని మనీ వేసుకొని సినిమా తీయడం. 16 నెలల్లో 3000 కోట్ల బడ్జెట్, 3000 కోట్ల రూపాయలు వసూలు చేసే సినిమాని తీశాడు అంటే సబ్జెక్టు గొప్పదా, డైరెక్టర్ గొప్పవాడా, హీరో గొప్పవాడా? 2021 5 సంవత్సరాలు సినిమా చేస్తే ఇంట్రెస్ట్ ఎంత పోతుంది? మరి ఇవన్నీ మీరు ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఒక రాజమౌళి గారికి అది చెందుతుంది. అనిల్ రావుపూడి గారు తీసిన సినిమా, అల్లు అరవింద్ గారు సినిమాలు మానేసి చిన్న సినిమాలు చేసుకుంటూ చక్కగా ఆయన వ్యాపారం చేసుకుంటూ ప్రపంచంలోనే నెంబర్ 1 థియేటర్ కట్టాడు. ఒక థియేటర్ కట్టాడు ఆయన. ఎందుకు మన దురంధర రూట్లో మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? మన అనిల్ రావుపూడి రూట్లో మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఒకప్పుడు ఇప్పుడు తెలుగు ఫీల్డ్లో హిందీ వాళ్ళు అచ్చనయ్యే, ఆ తెలుగు ఫీల్డ్ అచ్చాయే, తెలుగు ఫీల్డ్ ఇస్ గుడ్. సార్ అంటే ఇప్పుడు 'దురంధర్' సినిమా కలెక్షన్స్ 2 వారాల్లో 1000 కోట్ల దాకా ఉంది. తర్వాత ఇప్పుడు 'బాహుబలిని' కూడా బీట్ చేస్తానంటారు. అంటే ఇప్పుడు చాలామంది కంపేర్ చేస్తున్నారు. అంటే తెలుగు సినిమాలు ఈ మధ్య వచ్చిన పాన్ ఇండియా సినిమాలకి 'దురంధర్'కి కొంచెం కంపేర్ చేస్తున్నారు. అంటే ఇంత తక్కువ బడ్జెట్లో 1000 కోట్లు కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పని, రెమ్యునరేషన్ అని ఇలా చాలా మాట్లాడుతున్నారు. అంటే ఏంటి ఇప్పుడు 'దురంధర్' కలెక్షన్స్ని ఎలా చూడొచ్చు? 'దురంధర్' సినిమా 1, 2 ఆ సినిమా డైరెక్టర్ 2 సినిమాలు 16 నెలల్లో పూర్తి చేయడం, సినిమాని తక్కువ బడ్జెట్లో పూర్తి చేయడం. ఫస్ట్ సినిమా 1000 కోట్లు దాటితే సెకండ్ సినిమా 2000 కోట్ల బడ్జెట్ దాటడం. అసలు నిర్మాతకి నా భూతో నా భవిష్యత్తు. ఆ నిర్మాత, హీరో అంతా కూడా డైరెక్టర్లు వీళ్ళంతా కలిపి వేసుకొని మనీ వేసుకొని సినిమా తీయడం. సినిమాని 2 సినిమా పార్ట్లు, పార్ట్ 1, పార్ట్ 2 పూర్తి చేసి సినిమా వదలడం అనేది మామూలు విషయం కాదు. ఆ దాంట్లో మాకు కూడా అమ్మాయి ఎవరైతే వాళ్ళ వైఫ్ ఉన్నారో హ్యామీ గౌతమి, నేనే ఇండస్ట్రీకి తీసుకొచ్చాను. ఫస్ట్ సినిమా నేనే తీసుకొచ్చా. తర్వాత యుద్ధం సినిమా తరుణ్ పక్కన తీసుకొచ్చాను. వాళ్ళ హస్బెండే ఈ డైరెక్టర్, ఇస్ ద బిగ్ డైరెక్టర్, కంగ్రాచులేషన్స్. కానీ మనం తెలుగు సినిమా వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే 16 నెలల్లో 3000 కోట్ల బడ్జెట్, 3000 కోట్ల రూపాయలు వసూలు చేసే సినిమాని తీశాడు అంటే సబ్జెక్టు గొప్పదా, డైరెక్టర్ గొప్పవాడా, హీరో గొప్పవాడా? మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? మనం ఎక్కడ ఇంతకుముందు ఒకప్పుడు హిందీ వాళ్ళని అన్నాం, మనమే అన్నాం సంవత్సరాలు తీస్తారు, కోట్లు తగలాడుతున్నారని. మనం చేస్తున్న తప్పు ఎక్కడ? హీరోలు చేస్తున్న తప్పు ఎక్కడ? డైరెక్టర్లు చేస్తున్న తప్పు ఎక్కడ? నిర్మాతలు చేస్తున్న తప్పు ఎక్కడ? మరి ఎందుకు లాభాలు మిగలట్లేదు? ఎందుకు మనం ఎంత చేసినా కష్టపడినా కూడా బటాబటీగా వస్తూ ఏ బ్యానర్ అయినా మళ్ళీ ఒక సంవత్సరంకో 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు అప్పుల పాలు ఎందుకు అవుతుంది అనేది హీరో ఆలోచించాలి. హీరో రెమ్యునేషన్లు ఎంత, హీరో ఖర్చులు ఎంత, చార్టర్డ్ ఫ్లైట్లు ఎంత, మీరు చేస్తున్న సినిమాలు ఎంత? 2021 5 సంవత్సరాలు సినిమా చేస్తే ఇంట్రెస్ట్ ఎంత పోతుంది? మరి ఇవన్నీ మీరు ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఫస్ట్ కొత్తలో చేసింది ఒక రాజమౌళి గారికి అది చెందుతుంది. కానీ అందరూ డైరెక్టర్లు 3 సంవత్సరాలు చేయాలి, అది స్టైల్గా భావిస్తే, అది కష్టంగా భావిస్తే అనిల్ రావుపూడి గారు తీసిన సినిమా బ్లాక్ బాస్టర్ ఎందుకు అవుతుంది? మరి దురంధర్ సినిమా తీసిన డైరెక్టర్ సినిమాలు 2 సినిమాలు 3000 కోట్లు ఎందుకు చేసాయి? ఇవన్నీ చేస్తున్నాయి అంటే 2000 కోట్ల దగ్గరికి వస్తుంది. మరి ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పునరాలోచించుకోవాలి. హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ. ఒక్క నిర్మాతకు డబ్బు మిగిలింది, ఒక నిర్మాణ సంస్థ మేము ఇదిగో ఇల్లు కట్టాం, ఒక్క నిర్మాణ సంస్థ మేము ఈ ఆఫీస్ కట్టాం, ఒక్క నిర్మాణ సంస్థ ఒక ఫ్లైట్ కొన్నాం, ఒక్క నిర్మాణ సంస్థ ఒక బెంచ్ కారు కొన్నాం అని ఏదైనా చెప్పగలరా? లేదు అంటే మొన్న ఒక నిర్మాణ సంస్థ 100 కోట్లకు ఊబులోకి ఇరుక్కుపోయి హీరో కొంత డొనేషన్లు వేసుకొని సినిమా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే మనం ఈరోజు దాకా రావచ్చు, ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా ఎండ్ ఆఫ్ ది కార్డ్ లాస్లోనే కంపెనీ మూతపడుతుంది తప్ప లాభాల్లో ఎందుకు వెళ్ళట్లేదు? ఒకప్పుడు మనం 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం నిర్మాతలకు లాభాల్లో వచ్చి ఈరోజు కోట్లు సంపాదించుకున్న వాళ్ళందరూ వాళ్ళు పదిలంగా ఉండి ఈరోజు హ్యాపీగా క్లబ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్న కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా దాంట్లో కొంతమంది నష్టపోయిన కొంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ లాభం పొందిన నిర్మాత ఎవరైనా ఉన్నారు అంటే దాంట్లో ఒక అల్లు అరవింద్ గారు తప్ప, ఒక సురేష్ బాబు గారు తప్ప ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా నాకు ఒక్కసారి చెప్పండి. అల్లు అరవింద్ గారు సినిమాలు మానేసి చిన్న సినిమాలు చేసుకుంటూ చక్కగా ఆయన వ్యాపారం చేసుకుంటూ ప్రపంచంలోనే నెంబర్ 1 థియేటర్ కట్టాడు. ఒక థియేటర్ కట్టాడు ఆయన. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కాల్కులేషన్స్ మైండ్ ఈజ్ అల్లు అరవింద్. సురేష్ బాబు గారు కాల్కులేషన్స్ మైండ్ ఈజ్ ఓన్ అమౌంట్. మీరు ఇంట్రెస్ట్లో తెచ్చి ఏం చేయగలుగుతున్నారు? డిస్ట్రిబ్యూటర్లు ఒక్కలైనా హ్యాపీగా ఉన్నారా? ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉన్నారా? ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. డైరెక్టర్గా మన సినిమా ఒక నిర్మాత పెద్ద హీరో డేట్స్ ఇస్తే దాంట్లో 100 కోట్లు మిగలాలని కోరుకుంటాం.
నష్టం రావాలని కోరుకోం. కనుక ఆ డైరెక్ట్ ఆ హీరో డేట్స్ తీసుకొని మనం ఇన్ని డబ్బు బయట నుంచి డబ్బు తెచ్చి సినిమాని రిలీజ్ చేస్తున్నామే తప్ప ఎంత టేబుల్ ప్రాఫిట్ ఉంటుందో ఎవరైనా ఏ నిర్మాత అయినా చెప్పగలడా? ఏ నిర్మాత అయినా నేను ఇదిగో ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేటప్పటికి నేను 3,000 కోట్లు సంపాదించా, ఒక 15 సంవత్సరాలు వచ్చేటప్పుడు నా పిల్లలకి ఇది ఇచ్చా, ఒక 20 సంవత్సరాలు అయ్యేటప్పటికి నేను ఇది ఇచ్చా అని చెప్పగలరా? మైత్రి మూవీస్ 16వ సంవత్సరం అవుతున్నట్టుంది నాకు తెలిసి వాళ్ళ సంస్థ వచ్చి. అలాగే అనిల్ శంకర్ గారు, రామ్ ఆచంట గారు, ఈ మొత్తం టోటల్గా కిలార్ సతీష్ గారు, సో మనీ ఈజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళవి అన్నీ కూడా 16-18 సంవత్సరాలు అయ్యింది. ఈ 18 సంవత్సరాల్లో డిఫరెంట్ వాళ్ళనే బ్యానర్స్ మారారు. కానీ ఆ బ్యానర్స్లో ఎవరైనా ఒక 2,000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారా? మీరు ఇంకా తెచ్చి డబ్బు పెట్టారు తప్ప. ఎండ్ ఆఫ్ ది డే ఎందుకు నేను అడుగుతున్నానంటే నిర్మాతలు నాకు ఫ్రెండ్స్, నా స్నేహితులు, అందరు నిర్మాతలు నా స్నేహితులే. కానీ మనం ఏం సాధిస్తున్నాం? ఇంత పెద్ద హీరోలతో సినిమాలు చేసి ఆఖరికి మనం అకౌంట్ చూస్తే అకౌంట్ కనబడుతుంది కానీ రూపాయి కనబడట్లేదు. మనకి అకౌంట్లో మనకి కాగితాలు కనబడుతున్నాయి తప్ప ఒక రూపాయి కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు? ఎందుకు మనం దారి తప్పుతున్నాం? ఎందుకు మన దురంధర రూట్లో మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? మన అనిల్ రావుపూడి రూట్లో మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? మనం 6 సంవత్సరంలో ఒక సినిమా కరెక్ట్గా పూర్తి చేయలేకపోతున్నాం. ఎందుకు మనం డబ్బు ఇష్టం వచ్చి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఖర్చు పెట్టి అది నష్టపోతూ వేస్టేజ్ చేసుకుంటూ మనం ఈరోజు తెలుగు ఇండస్ట్రీని ఎందుకు సర్వనాశనం చేస్తున్నాం? తెలుగు ఇండస్ట్రీ అంటే ప్రపంచంలో నెంబర్ 1 వచ్చే ప్లేస్ నుంచి మళ్ళా సేమ్ పాత హిందీ ఫీల్డ్లో వాళ్ళు హిందీ కూడా ఒకప్పుడు బాగా డిలే చేశారు, చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారు, ఎక్కువ ఖర్చు అవుతుంది వాళ్ళ దగ్గర అన్న పరిస్థితిని మళ్ళీ తెలుగు ఫీల్డ్కి కూడా ఎందుకు తీసుకొచ్చి అంటగడుతున్నాం? ఒకప్పుడు ఇప్పుడు తెలుగు ఫీల్డ్లో హిందీ వాళ్ళు అచ్చనయ్యే, తెలుగు ఫీల్డ్ వచ్చాయే, తెలుగు ఫీల్డ్ ఇస్ గుడ్ అని ప్రపంచంలో చెప్పుకునే పరిస్థితి నుంచి మళ్ళీ డిలే ద తెలుగు ఫీల్డ్, ద లాస్ ఆఫ్ ది తెలుగు ఫీల్డ్ అని మనం చెప్పుకునే పరిస్థితికి వద్దామా? లేకపోతే హుషారుగా చక్కగా హ్యాపీగా ప్రొడ్యూసర్ డబ్బు మిగిలేటట్టు, డైరెక్టర్ని కరెక్ట్గా 1 ఇయర్లో సినిమా తీసేటట్టు, హీరోలు కూడా కరెక్ట్గా సినిమా డేట్స్ ఇచ్చి సినిమా చేసుకునేటట్టు, ఆ హీరో డేట్స్ వాడుకునేటట్టు మనం చేద్దామా? వాళ్ళందరి దురందరిని చూసి మనం పాఠం నేర్చుకుందామా? లేకపోతే వాళ్ళు చేశారు మాకేంటి అని చెప్పేసి మనం ఇలాగే కూర్చుంటామా అనేది డిసైడ్ అవ్వాల్సింది డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ హీరో. ప్లీజ్ అందరూ కూడా ఒక్కసారి పునరాలోచించండి, దురంధర్ని చూసి పునరాలోచించండి. ఆలోచిస్తేనే మన ఇండస్ట్రీ బాగుంటుంది. ఆలోచించకపోతే మన ఇండస్ట్రీ మాత్రం తెలుగు ఇండస్ట్రీ, హిందీ ఇండస్ట్రీ, ఒకప్పుడు ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ మీద కూడా ఆ మచ్చ వస్తుంది అని మీకు అందరికీ కూడా హెచ్చరిస్తూ దయచేసి పునరాలోచించుకోవాలి, ఒక్కసారి ఆలోచించుకోండి అన్న మాట మీకు అందరికీ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.